తప్పు చేసినోళ్ళను జైల్లో ఎందుకేస్తారోళ్ళ మనిషి మారతాడని తప్పు తెలుసుకొని మంచోడు అవుతాడని కదా. కానీ ఏదో కోచింగ్కి పోయి కొలువు కొట్టినట్టు జైల్లోకి పోయి వచ్చినాక దొంగ అయిండు ఒకడు. మళ్ళీ మామూలు దొంగ కాదు, క్రికెట్లో సెంచరీలు కొట్టినట్టు దొంగతనాలల్లో సెంచరీ కొట్టిండు. ఇంకా అదేదో పెద్ద గొప్ప పని అయినట్టు చేసిన దొంగతనాలన్నీ మర్చిపోకుండా బుక్లో రాసుకున్నాడట. ఇంటుంటే గమ్మత్ అనిపిస్తున్నది కదా. మన ముచ్చటేందో మొత్తం ఒకసారి అరుసుకుని వద్దాం పారి. ఇగో గిడ కరోనా తలగకుండా కర్రెటి మాస్క్ పెట్టుకొని నిల్చున్నాడు చూస్తున్నారా. గివీడే గా పనివంతుడైన దొంగోడు. పేరు శంకర్ నాయక్. ఊరు నాగర్ కర్నూలు జిల్లా నాగర్ల బండ తండా. బుద్ధిగా బి ఫార్మసీ దాకా చదువుకున్నాడు. చదివినోడు అట్లనే ఏ కంపెనీలనన్న నౌకరీ దొరకబట్టుకొని కొలువు చేసుకొని మంచిగా బతకద్దా. కానీ మొదలు ఒక కూనీ కేసులో జైలుకు పోయొచ్చిండట. అయితే పోయినోడు పోయినట్టు రాలే. జైల్లో ఉండంగానే ఓ తలకమాసినోని సాయిత దొరుకుట్లా బయటికి వచ్చినాక దొంగ అవతారం ఎత్తిండు. అంటే జైల్లో కోచింగ్ తీసుకున్నట్టే అయిందనుకో రాదుర్రిగా. అట్లా దొంగ అవుడే ఆలస్యం. మునుం పెట్టి పొట్టు పొట్టు దొంగతనాలు చేసుకుంటూ పోయిండు. చేతుల కాసులు గలగలా పెరిగినా కొద్దీ మందు దాగుడు గంజాయి బుక్కుడు గట్టిగా అలవాటు చేసుకున్నాడట. తాళాలేసిన కొంపలను లూటీ చేసుడు, దొరికిన సొమ్మును తాకట్టు పెట్టుడు, వచ్చిన పైసలతోనేమో తైతకలాడు. ఇదే పనైందిగా. ఇట్లా అటు ఆంధ్రాల ఇటు తెలంగాణల పేరువైన మోస్ట్ వాంటెడ్ దొంగ అయిండు. కన్ను పడితే ఏదైనా క్షణాల్లో మాయం చేస్తాడట. ఇక అసంటోడు పోలీసులకు దొరుకుతాడాను ఇన్నొద్దులు మంచినే తప్పించుకుంటూ తిరిగిండు. కానీ దేవుడు వీని దొంగతనాలన్నీ లెక్క రాసిండో ఎట్లనో సెంచరీ దాటిన యాళ్ళ పోలీసుల చేతికి చిక్కిండు. ఇక వీని చరిత్ర ఏందో ఏసీపీ సారే చెప్తాడు. ఈనూర్రి డైరీలో రాసుకుంటాడు. దొంగతనం చేసిన తర్వాత డైరీలో రాసుకుంటాడు. హోటల్లోనే స్టే చేస్తాడు. ఆ డబ్బులు అయిపోగానే మళ్ళీ దొంగతనం చేయడానికి అతను ఏదైతే దొంగతనం చేయగా వచ్చిన డబ్బులు ఉంటాయో ఆ డబ్బులు పెట్టి టెంపరీ వెహికల్స్ కొంటాడు. కొని దానికి నెంబర్స్ ట్విస్ట్ చేసి కొంచెము ఆ బండి మీద దొంగతనం చేసి ఆ దొంగతనాలు అయిపోయిన తర్వాత 2-3 కాగానే పక్క పడేసేసి మళ్ళీ ఇంకొక వెహికల్ కొని మళ్ళీ ఆ విధంగా దొంగతనాలు చేస్తూ ఉంటాడు. వీని అలవాట్ల మన్ను ఇన్నరా నుల్లా. ఎక్కడ ఏం కొట్టేసినా ఏ కొంప కొల్లేరు చేసిన దొంగతనాలన్నీ బుక్కుల లిస్టు రాస్తుంటాడట. మరి అదేం వెరైటీయో ఏమో. అంతేకాదు దొంగతనానికి పోయిన ఇంట్లో ఏమేం తీసిండు కూడా కాగితం మీద లిస్టు రాసే అలవాటు ఉన్నదట వీనికి. అట్లా ఏ ఇంటి మీద కన్నేసినా ఆ ఇంటోళ్లకు తెలిసేటట్టు పైసల లెక్కలు ఇస్రాల లెక్కలన్నీ కాగితం మీద రాసి మరీ వస్తాడట. ఎందుకంటే పోనీ కూడా పోయినాయని చెప్తుంటారు కదా కొందరు. అట్లా లేని దొంగతనాలన్నీ మీద పడతాయని కావచ్చు గంత ఇగ్రం నేర్చిండు. అంతేకాదు ఎవరైనా ఆడోళ్ళ కోసం దొంగతనాలు చేస్తుంటారు. కానీ వీడు అట్లా కాదట, మొగోళ్ళ కోసం చేస్తుంటాడట దొంగతనాలు. మొగోళ్ళు లేదని అడిగితే చాలు ఎంతకైనా తెగిస్తాడట. ఇక కష్టపడి సంపాదించకున్నా వీనికి బిల్డప్ కూడా ఎక్కువనే. ఖరీదు చేసే చెప్పులు వేసుకుంటాడట. వేలకు వేలు పెట్టి కొన్న బట్టలు తొడుక్కుంటాడట. మళ్ళా స్టార్ హోటల్ తప్ప ఏడా ఉండడట. గంత షిపాయి దొంగోడట వీడు. వీని దొంగ మొగల మన్ను. పోలీసులకు దొరికినప్పుడు కూడా మస్తు టిప్ టాప్ గా తయారై ఉన్నాడట. మొత్తం 13 లక్షలకు మీదనే దొరికిందట సొత్తు వీని కాడ. ఏమైనా భలే ఇచ్చంత్రాల దొంగోడే ఉన్నాడు పోర్రి.